ఇవాళ మనం ఈ ఇన్సులిన్ ప్లాంట్ గురించి వివరంగా తెలుసుకుందామండి. అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అలాగే దానివల్ల యూజెస్ ఏంటి, దాన్ని ఎలా పెంచుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నేను ఉషా. వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అలాగే యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ నోటిఫికేషన్స్ని కూడా మీరు ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వీడియోస్ని మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ప్రతి వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో నాకు చెప్తే సో దట్ నేను బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది కాస్టేసియే అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క అండి. ఇది నేటివ్ వచ్చేసి బ్రెజిల్ అన్నమాట. దాని క్వాలిటీస్ని పట్టించి ప్రతి ఒక్క దేశంలో కూడా దీన్ని వాడడం జరుగుతుంది. అలాగే మన దేశంలో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి క్యామికాస్టస్ కాస్పిడేటస్ అని పిలుస్తూ ఉంటారండి. అంటే మనం ఆ పేరుతో పిలిస్తే ఇది మన ప్రపంచంలో ఎక్కడ ఆ పేరుని మనం పలికినా ఈ మొక్క గురించి మాట్లాడుతున్నామని తెలుస్తుంది. అలాగే దీన్ని క్యాస్టస్ ఇగ్నస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఫెయిరీ కాస్టస్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారండి. ఇవన్నీ ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్క లోకల్ నేమ్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. అలాగే దీన్ని స్పైరల్ ఫ్లాగ్ అని పిలుస్తుంటారండి. ఎందుకంటే ఇట్లా ఈ ఆకులన్నీ కూడాను స్పైరల్ షేప్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట ఆ స్టెమ్ మీద, కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అలాగే ఇది ఏంటంటే హెర్బేషియస్ ప్లాంట్ అండి. ఎక్కువ ఎత్తుకి ఎదగదన్నమాట. మ్యాక్సిమం ఒక 2 అడుగులు లేదంటే 3 అడుగులు మాత్రమే పెరుగుతుంది. అలాగే ఇలా పెద్ద పెద్ద ఆకులు అనేవి ఉంటూ ఉంటాయి దీనికి. దీన్ని మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అది వాడుతూ ఉంటారు. అయితే దీంట్లో ఏంటంటే ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయండి. దానివల్ల ఇది మెడిసిన్స్లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందనమాట, ఇన్సులిన్ ప్లాంట్ అనేటువంటి పేరు. అయితే దీంట్లో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ వల్ల మన డయాబెటీస్కి దానికి వాడుతూ ఉంటారు. అయితే జనరల్గా ఏం చెప్తుంటారంటే ఇది ఇన్సులిన్ని మొక్క కాబట్టి ఇది తినడం వల్ల డయాబెటీస్ తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు. తగ్గదు. ఇది తింటే తగ్గిపోతే ఇంకా ప్రపంచంలో అసలు డయాబెటీస్ అనేది ఉండదు కదా. కాకపోతే ఏంటంటే ఇది లోవర్ చేస్తుంది అనమాట, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించగలుగుతుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అంతేగాని ఇది తినడం వల్ల తగ్గిపోతుంది అనేది మటుకు పూర్తిగా అపోహే. కాకపోతే ఇది లోవర్ చేస్తుంది అనమాట ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి. అలాగే దీన్ని పెంచుకునే విషయానికి వస్తే దీనికి నేను ఇక్కడ యూనివర్సల్ సాయిల్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు కూడా సాయిల్ కొద్దిగా మాయిస్ట్గా చూసుకుంటూ ఉండాలి. ఇది డైరెక్ట్ సన్లైట్లోనూ బ్రతకగలుగుతుంది. అలాగే పార్షల్ లైట్లో కూడా ఇది చక్కగా సర్వైవ్ అవ్వగలుగుతుంది. రెగ్యులర్గా వాటరింగ్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. పాట్ సైజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, 1 ఫీట్ డెప్త్ 1 ఫీట్ విడ్త్ ఉన్నటువంటి పాట్ అనమాట. అందులో కూడా చక్కగా సర్వైవ్ అవుతుంది. గ్రౌండ్లో కూడా ఒకటి పెట్టాము ప్లాంట్ అనేది. సో అది కూడా మంచిగా చాలా, అదైతే 2.5 ఫీట్ 3 ఫీట్ వరకు ఉందన్నమాట ఆ మొక్క. అది బాగా ఇంకా చాలా బాగా మంచిగా ఉంది. దీనికన్నా కూడా మంచి దృఢంగా ఉంది. మనం గ్రౌండ్లో పెట్టుకుంటే ఏదైనా గ్రౌండ్లో ఉన్న మొక్కకి దీనికి కొద్దిగా తేడా ఉంటుంది ఎట్లా అయినా. బట్ ఇది కూడా గ్రోత్ అయితే బాగానే ఉంది. నేనైతే 2 కూడా కటింగ్స్తోనే పెట్టానండి. సో ఇది కటింగ్స్తో కూడా చాలా ఈజీగా గ్రో అయ్యేటువంటి మొక్క. అలాగే మనకి ఈ స్టెమ్ వచ్చేసి ఇలా తుంచినప్పుడు కొద్దిగా వాటర్ అనేది దీంట్లో ఉంటుంది. కాబట్టి మనము ఆ వాటరింగ్ అనేది కొద్దిగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇవ్వడం మంచి పద్ధతి అండి. ఇంకొక విషయానికి వస్తే ఇది ఈ ఆకు అనేది కొద్దిగా పుల్లగా ఉంటుందండి. సో ఇది డయాబెటిక్ పేషెంట్స్ పొద్దున సాయంత్రం తినాలని చెప్తూ ఉంటారు. అది ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి డోసేజ్ ప్రకారం తీసుకోవటం అయితే మంచి పద్ధతి. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ గ్లూకోజ్ లెవెల్స్ అవి చాలా తేడా ఉంటాయి. సో ఏదైనా మనం ఇలా మెడిసినల్ ప్లాంట్స్ అవి వాడేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి తర్వాత వాడుకోవడం అనేది కొద్దిగా మంచి పద్ధతి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడమే కాకుండా ఈ ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. అంటే అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా తీసేసి చక్కగా ఆ లెవెల్స్లో కంట్రోల్గా ఉంచగలుగుతుంది. అట్లాగే ఇదేంటంటే దీంట్లో యాంటీ క్యాన్సర్ గుణాలు చాలా ఉన్నాయండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీని కూడా ఎక్కువగా యాక్టివేట్ చేయగలుగుతుంది అనమాట. అట్లాగే దీంట్లో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. దీంట్లో మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుందండి. అలాగే దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుందండి.